అసలు చందు చనిపోవడానికి సగం రీజన్ కూడా మీ మీడియా వాళ్ళు. 100% సగం రీజన్ మీ మీడియా వాళ్ళు. చందు వల్లనే ఇదంతా జరిగింది. చందు నటిస్తున్నాడు. మొన్న కట్టు ఇక్కడ కనిపించింది, ఈరోజు కట్టు లేదు. అసలు ఏంటి అని చందును ప్రశ్నించారు. పవిత్ర అనే ఆంటీకి బ్రీత్ సరిగా రాలేదంట. బ్రీతింగ్ సరిగా ఆడకపోతే మనోడు బ్రీత్ ఇచ్చాడంట. అప్పుడు ఈ ఎఫెక్షన్ స్టార్ట్ అయింది. ఇది ప్రేమేనా అయితే ఫైనల్ అది ప్రేమ అంటారు దానికి. నా దృష్టిలో దాని కామం అని నేను అంట. ప్రేమ అని అనను, అది కామంతో జరిగిందే. అసలు పవిత్ర గారి నేచర్ ఎలాంటిది? పవిత్ర గారికి ఒక్కరితోనే కాదు, ఆల్రెడీ 3-4 ఎఫ్ఐఆర్ ఉందని ఇంతకు ముందు. అసలు బ్రదర్ క్యారెక్టర్ నుంచి తప్పుకోవడానికి కూడా రీజన్ కూడా పవిత్ర అనే ఆమెనే. ఒకసారి కెమెరా ముందుకు వచ్చేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఇలాంటి భార్య కావాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాడు. ఇలాంటి చెత్త ముండ రావాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారా? అతనికి తెలియదు అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికి అర్థం కావట్లేదు. మా అమ్మ చనిపోయిందని నేను చనిపోయాను చందు, బతికి సాధించాలి. మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది. నువ్వు బతుకుండాలి చందు. నీకు ఇప్పుడు తను వదిలేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, కానీ లివింగ్ రిలేషన్షిప్లో నువ్వు ఉన్న తర్వాత కూడా చెల్లె నీకు ఫోన్ చేసింది, కనీసం పిల్లల కోసమైనా ఇంటికి రా అని. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు సూర్యాభాయ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. జనరల్గా ఈయనతో మనం ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూస్ చేస్తున్నాం మన ఛానల్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ చందు గారు. సో ఈయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అది నాకు రీసెంట్గా తెలిసింది. లేట్ చేయకుండా ఇమీడియట్గా ఆయన గురించి తెలుసుకోవడానికి, ఈయన అడగడానికి వెంటనే నేను మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కూడా అంతే, కాల్ చేయగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మన స్టూడియోకి వచ్చారు. పర్సనల్గా మనం చూసినవన్నీ నిజాలు కాదు అనేది నా అభిప్రాయం. కానీ డైరెక్ట్గా ఒక క్లోజ్ ఫ్రెండ్ని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుంటే తెలియని విషయాలు కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తాయి. సో ఎనీవేస్, మన స్టూడియోలో ఈరోజు సూర్యాభాయ్ ఉన్నారు. ప్రముఖ సామాజికవేత్త, ప్లస్ ఓల్డ్ సిటీలో సూర్యాభాయ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇవాళ మన స్టూడియోకి వచ్చారు కాబట్టి ఈయన అడిగి మరిన్ని విషయాలు మనం చందు గారు ఇంకా ఆయన ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. నమస్తే సూర్య గారు. నమస్తే అమ్మా. సూర్య గారు, వీఆర్ వెరీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు చాలా బాధలో ఉన్నారు నాకు తెలుసు. నేను కాల్ చేసినప్పుడు కూడా మీరు చాలా డల్గా మాట్లాడారు నిన్న ఈవినింగ్. బట్ కానీ తప్పలేదు, ఎందుకంటే ఏది నిజాలు కాదు అని చెప్పేసి చాలామందికి తెలియక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఒక వీడియో తీస్తే ఆ వీడియో కింద కామెంట్స్ చూసినట్లయితే ఎన్నో రకాలు పాజిటివ్ ఉంటున్నాయి, నెగిటివ్ ఉంటున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి. మీ ఇద్దరికి ఆల్మోస్ట్ 12 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అని నాకు చెప్పారు. కాబట్టి అసలు ఏం జరిగింది, ఎక్కడ మొదలైంది, అసలు ఎలా జరిగింది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎనీవేస్, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ అమ్మా. సో సూర్య గారు, అసలు చెప్పండి, అసలు మీకు చందు గారికి ఎలా పరిచయం? కెరటాలు అని సీరియల్ వస్తుండే అమ్మా ఇంతకుముందు జెమినీలో. కెరటాలు సీరియల్ ఆడిషన్కి నేను వచ్చాను, చందు గారు వచ్చారు. ఓకే. అలా వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము ఆ ఆడిషన్లో కూడా అంత క్లోజ్ అవ్వలేదు. ఎలా అయితే సెట్లోకి వెళ్ళామో దాని తర్వాత ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాము. మంచిగా గారు అనే ప్లేస్ నుంచి ఫ్రెండ్, అరే మామ, అలాంటి మా ఇద్దరి మధ్య అలా బాండింగ్ అలా పెరిగింది. లొకేషన్లో చాలా మంచిగా ఉండేటోడు. అంటే ఒక 1 వీక్ 10 days అయిన తర్వాత కొన్ని పర్సనల్స్ అవి అని నాకు వాళ్ళ ఇంటి గురించి కానీ అది అన్నీ షేర్ చేసుకునేటోడు. లవ్ విషయం, భార్య విషయం, అవి ఇవన్నీ షేర్ చేసుకునేటోడు. సరే, చాలా మంచి వ్యక్తి. మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ మొదలైన టైంకి లవ్లో ఉన్నారా తను, లేకపోతే? అప్పుడు లవ్లో ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీరియల్ చేసేటప్పుడు స్వాతి చినుకులు సీరియల్, ఆ సీరియల్లో మళ్ళీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం అనమాట. అప్పటికి మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప కూడా. యాక్చువల్లీ మ్యారేజ్కి నేను వెళ్ళాలి, నేను వెళ్ళలేదు. అప్పటికే నాకు తెలుసు ఇట్లా లవ్లో ఉన్నారు. ఎప్పుడు చూసినా కూడా పాపం చాలా ఎనీ టైం వేరే వాళ్ళతో నాకు తెలిసినంత వరకు వేరే ఎవరితో అయితే మాట్లాడలే, వేరే ఎవరిని అయితే చూడలేదు. చాలా జెన్యున్ పర్సన్, చాలా డేర్ పర్సన్. ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు, నిజాయితీగా చెప్తాడు. ఎలాంటి దొంగ తిరుగుడు ఆలోచనలు, మాటలు అతని దగ్గర అయితే అప్పుడు లేవు. యాజ్ ఏ నా మమ్మీ తర్వాత నేను మళ్ళీ అంత జెన్యున్ పర్సన్ని చూసింది చందునే. అబ్బా, మరి అమ్మతో కంపేర్ చేస్తున్నారు. చెప్తున్నాను కదా, అమ్మతో కంపేర్ చేస్తున్నా అంటే అతనికి నాకు ఎంత మంచి బాండింగ్ ఉండేదో, ఎంత మంచి కలిసి ఉండేటోళ్ళమో మేము. అసలు ఆ సెట్లో కూడా మా ఇద్దరిని చూసి అరే వీళ్ళ
మొన్న పరిచయం కదా ఏంటి ఎన్నో ఇయర్స్ నుంచి ఇంత క్లోజ్గా వీళ్ళు మూవ్ అవుతున్నారు, కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కలిసి ఇంత బాగుంటున్నారు, ఒకటే కార్లో వస్తున్నారు. పాపం నన్ను అక్కడ నుండి తను సికింద్రాబాద్, ఉమ్, నేనేమో ఓల్డ్ సిటీ. ఉమ్, నీ కార్ ఎందుకు తీసుకొస్తావు, నేను ఇక్కడ నుంచి వస్తా కదా మామ, నేను కార్లో నేను రిసీవ్ చేసుకొని వెళ్తా అని చెప్పి కార్లో రిసీవ్ చేసుకొని వెళ్ళేది. షూటింగ్ నుంచి మళ్ళీ దాని తర్వాత హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేది. మేము చాలా క్లోజ్గా ఉండేటోళ్ళం అండి. వాళ్ళ వైఫ్తో కూడా నాకు మాట్లాడిచ్చాడు, వాళ్ళ మదర్ కూడా నాకు తెలుసు. ఉమ్. ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకునేటోడు. అప్పుడే ఓకే. ఒక పాప, ఒక బాబు కూడా. ఫస్ట్ మీరు కలిసింది కెరటాలు అనే సీరియల్. కెరటాలు అనే సీరియల్లో. జనరల్ గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కొంతమంది 11 ఇయర్స్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరిది అంటున్నారు. అంటే శిల్ప గారిది, ఇంకా వైఫ్ గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ నేను. ఓకే. శిల్ప గారిది అండ్ చందు గారిది. కానీ కొంతమంది ఏమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు చెప్పండి అసలు వాళ్ళిద్దరిది ఎలా? ఎవరు ఏం చెప్తున్నారో నాకైతే తెలియదమ్మా. ఉమ్, 7 ఇయర్స్ లవ్ వాళ్ళది. ఉమ్, ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు. ఉమ్. చందు మాత్రం ఎప్పుడు ఎనీ టైం వాళ్ళ వైఫ్ గురించే మాట్లాడేటోడు. ఓకే. లవ్ లో ఉన్నప్పుడు లవ్లో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకున్న తర్వాత అంతెందుకు, మేము కార్లో వెళ్ళేటప్పుడు కూడా ఏంటి మమ్మ ఎప్పుడు చూసినా బిజీయేనా, ఎప్పుడు మీ వైఫేనా, పక్కన ఫ్రెండ్స్ని కూడా పట్టించుకో అని చెప్పి కామెంట్ కూడా చేస్తాను నేను. ఉమ్, తను చెప్పేటోడు వైఫ్ కన్నా గొప్ప, వైఫ్ తల్లి కన్నా ఇంకా గొప్పోళ్ళు మనకి ఎవరు మామ, వాళ్ళ తర్వాతే ఎవడైనా అని అనేటోడు. ఉమ్. అలాంటి వ్యక్తి అసలు ఇప్పుడు ఇలా ఇన్సిడెంట్ ఇలా జరగడం అనేది అసలు కళ్ళ ముందు. చాలా వీడియోస్ లో వాళ్ళ వైఫ్ కూడా చెప్పారు. ఎలా అంటే నాతో షూట్ నుంచి వన్స్ స్టార్ట్ అయిన వెంటనే కన్నయ్య కన్నయ్య అని చెప్పి నాతోనే మాట్లాడు. కన్నయ్య అని పిలిచేటోడు, బుజ్జి అని పిలిచేటోడు. మీ అనే నైనా ఒక్క పేరుతో విలువ రాదు, అన్ని పేర్లతో ఎందుకు పిలుస్తావు అని చెప్పి నేనే ఎన్నోసార్లు అన్నా. ఉమ్, నా ఇష్టం భయ్, నేను ఎట్లన్నా పిలుస్తా ఉమ్, అని చెప్పి అనేటోడు. ఉమ్. చాలా నాకు తెలిసినంత వరకు అతను సెన్సిటివ్ అయితే కాదు. Sensitive కాదా? సెన్సిటివ్ 100% సెన్సిటివ్ కాదు. ఉమ్, ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడు. తన ఫ్యామిలీయే తన ప్రపంచం. ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఫస్ట్, తర్వాత ఫ్యామిలీ కన్నా మోస్ట్లీ ఇంపార్టెంట్ వాళ్ళ వైఫ్, పిల్లలు. ఉమ్, వాళ్ళే చాలా ఇంపార్టెంట్ అతనికి. మా ముందే ఎన్నోసార్లు తినేటప్పుడు కూడా ఫోన్ వదిలేటోడు కాదు. ఉమ్. బ్రేక్ కాగానే ఆ బుజ్జి, ఆ బంగారం, అలా. అంటే అంత అట్రాక్ట్ అయ్యి ఓకే అట్రాక్ట్ అయ్యారు కరెక్టే. కానీ వైఫ్ని మరి మీరు చెప్పేదాన్ని బట్టి ఆయన వైఫ్ అంటే చాలా కేరింగ్, చాలా ఇష్టం అని చెప్పి తెలుస్తుంది. కానీ మరీ వైఫ్ని చిత్రహింసలు పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారని వాళ్ళ వైఫ్ చెప్పారు ఒక సందర్భంలో. అది మీరు నమ్మారా మరి? నేను 100% అయితే నేను నమ్మానండి. ఉమ్, వైఫ్ని అంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఉమ్, నేను ఒకటే, ఎప్పుడైనా సరే కళ్ళతో చూడండి, చెవులతో వినండి, నేను ఏ విషయాన్ని కూడా నేను బిలీవ్ చేయను. నేను కళ్ళతో నేను చూశాను, చెవులతో నేను విన్నాను కాబట్టి వాళ్ళ వైఫ్ చెప్పింది అని మీరు అంటున్నారు. కానీ యాజ్ ఎ ఫ్రెండ్గా, గుడ్ ఫ్రెండ్గా, ఉమ్, ఒక సమాజంలో నేను కూడా ఒక వ్యక్తిని, ఉమ్. నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, కానీ అలాంటి వ్యక్తి అయితే కాదు. వాళ్ళ వైఫ్కి ఏం అవసరం సార్? ఎందుకు చెప్తారు అట్లా? వాళ్ళ ఎవరి హస్బెండ్ని వాళ్ళు బ్యాడ్ చేసుకోరు కదా, దట్టు మీడియా ముందు. సరే, నేనైతే చూడలేదు మరి వాళ్ళ వైఫ్ అలా చెప్పింది అని అన్నదైతే. నేనైతే ఆ క్లిప్ అయితే చూడలేను. నాకు తెలిసినంత వరకు మాత్రం చందు అయితే అలాంటి వాడు కాదు. మీ కామన్ నూటికి ఫ్రెండ్స్ కూడా చాలా మంది అగ్రీ చేశారు. మరి ఎందుకు అగ్రీ చేశారో, మరి ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చందు మాత్రం అలాంటి వ్యక్తి అయితే కాదు. ఉమ్, నేను ఎన్ని 9-10 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. ఉమ్, దాని తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా, ఆ సీరియల్లో నాకు అయిపోయిన తర్వాత కూడా మేము కలిసేవాళ్ళం. కలుస్తుండే, హోటల్లో ఛాయ్ తాగుతుండే, సికింద్రాబాద్ని వెళ్తుండే. ఇక్కడ ఓల్డ్ సిటీ, ఇక్కడ నాకు షూట్ లేకపోయినా సరే ఇక్కడ లొకేషన్స్కి, మా ఏరియాలో లొకేషన్స్కి వచ్చినప్పుడు నాకు కాల్ చేస్తుండే. షూట్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి కార్లో వెళ్తుండే, స్పెండ్ చేస్తుండే. ఎంతసేపు నీ వాళ్ళ వైఫ్తో మాట్లాడిందే నేను చూశాను తప్ప వేరే పరాయి స్త్రీతో మాట్లాడింది నేనైతే చూడలేదు. చందు తప్పు చేశాడంటే నేను నమ్మను. తప్పు చేస్తే నమ్మేది ఏంటి సార్? అక్కడ క్లియర్ గా సరే క్లియర్ గా ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. ఈ 2-3 ఇయర్స్లో ఈ రీసెంట్లీ 399 అనే సీరియల్ అది స్టార్ట్ అయినప్పుడు మరి ఎలా వాళ్ళిద్దరి మీద యాక్చువల్లీ బ్రదర్ క్యారెక్టర్ చేశాడు అందులో. ఆమెకు పవిత్ర అనే ఆమెకు బ్రదర్ క్యారెక్టర్ చేశాడు. చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తప్పుకున్నాడు. దాని తర్వాత కూడా మీకు కలవడం జరిగింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక వర్క్ మీద వెళ్తున్నా, మనోడు కనిపించిండు.
ఏంది మామ చాలా రోజులు అయింది. అప్పటికి 6 మంత్స్ మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. నాకేదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను కలవాలి 6 మంత్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది. కలిసాము. కలిసిన తర్వాత ప్యారడైస్ హోటల్ ఉంటది. ప్యారడైస్‌లో కూర్చున్నాము. "అరేయ్ మామ లంచ్ టైమ్ కదా తిందాం" అంటే మనోడు అప్పుడు కొంచెం ఎందుకో కొంచెం పరిషాన్‌గా అనిపించిండు. హ్మ్. "ఏమైంది ఏమైనా ప్రాబ్లమ్‌లో ఉన్నావా?" అని అడిగాను నేను. ఎంత కాలం క్రితం ఇది? ఇది ఒక 2 ½ ఇయర్స్ అవుతుంది. ఓహ్! 2 2 అండ్ హాఫ్. ½ ఇయర్ అంటే మేము కలుస్తున్నాం. తర్వాత కూడా కలిసాము, మాట్లాడాం. కానీ నేను లాస్ట్ టైమ్ చూసిన చందుకి ఇప్పటికి కొంచెం చేంజ్ అనిపించింది. కొంచెం తెలిసిపోద్ది గదా! యెస్. యెస్. ఇప్పుడు అర్థమవుతది. ఫ్రెండ్ అంటే ఎనీ టైమ్ పక్కనే ఉండక్కర్లేదు. హ్మ్. 1 వీక్‌కి కలిసినా, 10 డేస్ కలిసినా, 15 డేస్, 1 మంత్ కలిసినా సరే మనకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. హ్మ్. అవునా కదా! యాహ్! ఇప్పుడు మీరు నాకు లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూ చేశారు. నేను అప్పుడెలా ఉన్నా, ఇప్పుడెలా ఉన్నా? డిఫరెన్స్ ఉంది గదా! డిఫరెన్స్ ఉంది గదా! యాహ్! అలా నేను అడిగా, "ఏంటి మామ ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకు ఇట్లా పరిషాన్ చేస్తున్నావు? ఎప్పుడు నువ్వు నాతో కూర్చున్నా గూడా కూర్చుందాం సరదాగా మాట్లాడేటోనివి. నీ ఎందుకో టెన్షన్‌గా అనిపిస్తుంది. ఏంటి అంతా ఓకేనా?" అని చెప్పి నేను అడిగా. హ్మ్. ఓకే మామ. నేను ఓకే. అరే నాకేం టెన్షన్ ఉంటే అది ఇది" అన్నాడు. సరే మంచిది మామ. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు మామ. ఎందుకంటే నాతో షేర్ చేస్తావు గదా చందుభాయ్. హ్మ్. యాస్ ఎ బ్రదర్ అనుకుంటావు, ఫ్రెండ్ అనుకుంటావు. నాకన్నా ఒక 2 ఇయర్స్ పెద్దోనివే నువ్వు. ఒక బ్రదర్‌ని అనుకో లేకపోతే ఏదన్నా అనుకో. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు. ఎందుకంటే నువ్వు జెన్యూన్ పర్సన్‌వి. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పి నేను ఫోర్సింగ్ గూడా చేశా. లేదు మామ అలాంటి ఏదైనా ప్రాబ్లమ్ అయితే నేను ఫస్టే నీకు చెప్తా అని అన్నాడు. హ్మ్. సరే తిన్నాము. దాని తర్వాత ఎళ్ళిపోయాడు. నేనొచ్చేసా. హ్మ్. ఇలానే చూసా నేను. కానీ మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇట్లా రిలేషన్‌షిప్‌లో పవిత్ర గారితోనున్నాడు. అది రూమర్ అని మీరెట్లా అంటారు సార్? చెప్తాను వినండి. ఓకే. అంటే వేరే వాళ్ళ ద్వారా నేను ఇన్నా. ఓకే. అంటే ఓకే. యాక్సిడెంట్ గాకముందే హ్మ్. వా ఇలా న్యూస్ రాకముందే నాకు విన్నా నేను. హ్మ్. సరేలే ఇగ సినీ ఫీల్డ్ అన్న తర్వాత ఇగ ఈ నేను ఒకటే అంటా. మనుషులన్న తర్వాత మారిపోవడం, బట్టలన్న తర్వాత మార్చిపోవడం కామనే గదా! హ్మ్. సరే సినీ ఫీల్డ్‌లో ఎవరైనా రూమర్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారేమో! ఇవన్నీ కామనే గదా! నాకు తెలుసు గదా! నేను గూడా ఫిల్మ్ ఇండస్ట్రీయే గదా! అని జెప్పి అనుకున్నా. హ్మ్. ఆ రూమర్స్ కాస్త కొంచెం ఎక్కువైపోయినాయి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలిసాడు. ఈ హ్మ్. రీసెంట్‌లీ ఒక 2 ½ మంత్ అవుతుంది. హ్మ్. మామ ఏంటి ఇలా ఇట్లా రూమర్స్ అయితున్నాయి. అయినా నువ్వు 'త్రినయన' సీరియల్‌లో బ్రదర్ క్యారెక్టర్ చేసావు గదా! ఎందుకు తప్పుకోవాల్సొచ్చింది? రెమ్యునరేషన్ గూడా మంచిగనే ఉంది. హ్మ్. ఎందుకు తప్పుకున్నావు? ఏం సంగతి అది ఇది అంటే కొంచెం ర్యాష్‌గా మాట్లాడిందనమాట. మీతోనా? అంటే నాతో. మనం చేయాలని రూల్ ఉందా? అంటే సూర్య, గిరి అని పేరు పెట్టి పిలవడు. హ్మ్. మామ, బ్రదర్ అది ఇది అని పిలుస్తాడు. హ్మ్. కొంచెం మాట కొంచెం చేంజ్ అనిపించింది నాకు. హ్మ్. అహా! ఎందుకు మామ మాలాంటోళ్ళకు అదేదో మాకు ఆపర్చునిటీస్ లేక మేము చచ్చిపోతున్నాము. హ్మ్. అంత మంచి కెరియర్ నీకు బెస్ట్ కెరియరు, మంచి రోలు, మంచి క్యారెక్టరు. హ్మ్. నీ కట్టడుకు తగ్గట్టు క్యారెక్టర్ వచ్చింది. హ్మ్. ఎందుకు నువ్వు తప్పుకున్నావు అని చెప్పి క్యాజువల్‌గా అడిగా. దాన్ని స్కిప్ చేసేసిండనమాట. చెప్పలేదు ఏం జరిగిందనేది. చెప్పలేదు. స్కిప్ చేసాడు. హ్మ్. దాని తర్వాత నేనన్నా, "అమ్మమ్మ నాకన్నా నన్ను పెట్టియచ్చు కదే! నువ్వెట్లా తప్పుకున్నావు? నన్ను పెట్టియచ్చు కదే!" అది ఇది కామెడీ చేశాననమాట. హ్మ్. "నన్ను పెట్టిస్తే బావుంటది గదా! హ్మ్. నువ్వు తప్పుకున్నావు గదా! నేను క్యారెక్టర్ అవుతది గదా!" అది ఇది అంటే, ఎవడికి పడితే ఆడికి వస్తదా? నా కటౌట్, నీ కటౌట్ చూసుకున్నావా?" అది ఇది అని చెప్పి కొంచెం అలా మూవ్ అయ్యాడు. యాక్చువల్‌గా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గదా! అలా ఎందుకు మాట్లాడారు? ఇగ అదే నాకర్థం కాలేదు. హ్మ్. అప్పటికే మనోడు ఒక డైనమాలో ఒక డిప్రెషన్ ఉన్నట్టు, కొంచెం అప్పుడప్పుడే రేజ్ అయిపోతున్నట్టు అలాంటి ప్రవర్తన గమనించా అనమాట నేను. హ్మ్. ఇగ దాని తర్వాత నాకు మామ ఒక విషయం అడగాలనా? ఇఫ్ యూ హ్మ్. ఏమనుకోవద్దు. మనకున్న ఈ రిలేషన్‌షిప్ హ్మ్. బాండింగ్ వల్ల నేను హ్మ్. హ్మ్. అడుగుతున్నా. ఆహ్, నువ్వేమన్నా చెల్లికేమన్నా ద్రోహం చేస్తున్నావా అని అడిగా. ఓహ్! అంటే వాళ్ళ భార్య. అదే అర్థమైంది. చెల్లికేమన్నా ద్రోహం చేస్తున్నావా? అని నేనడిగా. హ్మ్. ఎందుకు అలా అంటున్నావు? అని అన్నాడు. హ్మ్. దాని తర్వాత లేదు నాకు నాకు అంటే నేను వేరే ఏదో వింటున్నామమ్మా. నేను గూడా సీరియల్స్‌లో యాక్ట్ జేస్తా. నువ్వు సీరియల్స్‌లో యాక్ట్ జేస్తావు. సరే నాకన్నా కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయిపోయినావు. చాలా సంతోషం. హ్మ్. మమ్మీ చనిపోయినప్పుడు గూడా రాలేదు. హ్మ్. నేను డిప్రెషన్ ఉన్నప్పుడు గూడా రాలేదు. నీకు తెలుసు స్టేటస్ గూడా నువ్వు జూసావు. హ్మ్. అంటే కొంచెం వర్క్ ఉండే నాకు. నేను అందుకోసం రాలేదు హ్మ్. అని అన్నాడు. రూమర్స్ అంటే నాతో ఇదే అన్నాడు. ఎవరో ఎన్నో రూమర్స్ చెప్తారు మమ్మ. అవన్నీ పట్టించుకుంటారా? హ్మ్. అవన్నీ పట్టించుకొని అవన్నీ ఎవరిష్టం వాళ్ళది మామ. వదిలేసేయి ఆ టాపిక్ అని చెప్పి అన్నాడు. లేదు మమ్మ ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే మానుకో.
ఎందుకంటే ఒక 2-3 సార్లు మాట్లాడాను చెల్లెమ్మతో నేను. ఉమ్, నువ్వే కాల్ చేసి మాట్లాడించావు. ఉమ్, నా కో ఆర్టిస్టు, నా ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండు ఒకటే కార్‌లో ఎళ్తున్నాము. ఉమ్, నీకంత డౌట్ ఉంటే చూడు మాట్లాడని చెప్పి నువ్వే మాట్లాడించావు. ఈ ఉమ్, రూమర్స్ మనకు ఇండస్ట్రీ వాళ్ళకు మంచిది కాదు మామ. ఉమ్, నువ్వు చాలా చేంజ్ అయిపోయినావు అన్నా. ఉమ్, చాలా చేంజ్ అయిపోయినావు అని చెప్పి అప్పుడు కొంచెం ఎందుకో నా మీద కొంచెం సీరియస్ అయ్యాడు. దాని తర్వాత బయట రూమర్స్ అనేటివి ఇవన్నీ నిజము. వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పి తెలిసింది. ఓకే. తెలిసింది. ఉమ్, లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు ఆళ్ళిద్దరూ. మణికొండలో ఉంటున్నారు. అది ఇది అని చెప్పి నాకు క్లియర్‌గా అప్పటిదాకా వాళ్ళు వీళ్ళు అంటే అంతగా పట్టించుకోలే. ఉమ్, మనోని ప్రవర్తన అది ఇది చూసి అప్పుడు నాకు కొంచెం ఓకే అనిపించింది. బాధ అనిపించింది. ఇక చెప్పలేను మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు. ఉమ్. స్కిప్ చేసేస్తున్నాడు. కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు మిమ్మల్నేనా లేకపోతే మీ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరు మీ అవును. కామన్ ఫ్రెండ్స్ ని కూడా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారా సార్? ఇక ఆ విషయం అయితే నాకు తెలియదు గానీ నన్నైతే అవాయిడ్ చేసిండు. అంటే మీరు నేనే మాట్లాడుకుంటూ ఉంటారు. నేనేంటంటే నేను ముక్కుసూటిగా నేను అడిగేస్తా ఏదన్నా. ఉమ్, దొంగ తిరుగుడుగా నేను కూడా మాట్లాడను. ఉమ్, తను నాతో అంత మంచి ఫ్రెండ్‌షిప్ చేయడానికి కూడా కారణం అదే. నేను కూడా ముక్కుసూటి వ్యక్తిని. ఉమ్, ఫ్రాంక్ ఏదున్నా ముఖం మీదే అనేస్తా. ఉమ్, తను కూడా అలాంటోడే. ఓకే. అందుకనే మా ఇద్దరికి అంత బాండింగ్ కుదిరింది. ఉమ్, అందుకని స్కిప్ చేసేసాను. కానీ ఏదైతే ఏంది అసలు ఆహ్, చందు చనిపోయాడు. చందు అసలు మా మధ్య లేడు. ఇప్పుడు ఒక మంచి తెలుగు బుల్లితెర ఇండస్ట్రీ ఆర్టిస్ట్, నటించే ఒక మంచి ఆర్టిస్ట్‌ని ఆర్టిస్ట్. కోల్పోయింది. చందు అయితే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. ఉమ్, సరే ఇగో ఒకటి చెప్తా అండి. లైఫ్‌లో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. ఉమ్, కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయికి మాత్రం మోసం చేయొద్దు. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు లివింగ్ రిలేషన్‌షిప్‌లో నువ్వు ఇంకో అమ్మాయితో ఉన్నావు. అంటే చందు నీ గురించి కాదు. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. అదే పని మీ వైఫ్ కూడా చేస్తే నువ్వెలా ఫీల్ అవుతావు? అంటే ఒక అమ్మాయి మన ఇంట్లో కూడా అక్క చెల్లెలున్నారు. వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ వైఫ్ కూడా అలా పెట్టుకోనుంటే నీకెలా ఉండేది? ఎందుకంటే ఇద్దరి తరపున మాట్లాడతా. అది కూడా ఎందుకంటే అన్నయ్య అని మాట్లాడింది వాళ్ళ వైఫ్ కూడా. నాకు ఉమ్, చెల్లెతో సమానమే. ఉమ్, ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో ఇలాంటి డిస్కషన్ చేయాలో లేదో నాకైతే తెలీదు గానీ ఉమ్, ఆహ్, ఇంకా తర్వాతైనా కూడా జరగకూడదనే ఉద్దేశంతోని ఉమ్, నేను మాట్లాడుతున్నా ఇదంతా. ఓకే. చాలా బాధగా ఉంది. చందు లేదంటే అసలు నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా. అదే అర్థమవుతుంది. మీరు మీ కళ్ళల్లో చెప్తున్నాను గదా! చందు లేడు ఎందుకంటే అవి చాలా బాగుండేదండి. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఎక్కడ కలిసినా చెప్తున్నా గదా! కలిసి ఎక్సర్సైజ్ చేసేటోళ్ళం, ఫ్రీగా ఉండేటోళ్ళం, పక్కన కూర్చునేటోళ్ళము. ఒకటే రూమ్ ఇచ్చే లొకేషన్‌లో ఒకటే రూమ్‌లో ఉండేటోళ్ళం, ఫ్రీగా ఉండేటోళ్ళం, ఒకటే కార్‌లో ఎళ్ళేటోళ్ళం. ఉమ్, ఒకటే కార్‌లో ఉండేటోళ్ళం. ఉమ్. నిజంగా అర్థం కావట్లేదు చందు అలా చేశాడంటే. యాక్చువల్‌గా నాకు అర్థమవుతుంది. మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారని చెప్పి. కానీ ఇక్కడ మనం కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకుందాము. మీరు అంటున్నారు కదా, చందు గారు ఇలాగా లివింగ్‌లో ఉన్నారు, అంతవరకే ఓకే. బట్ ఆయన ఇప్పుడు ఆవిడ పవిత్ర గారు ఎప్పుడైతే అలా అయ్యారో ఇమ్మీడియేట్‌గా వితిన్ 4, 5 డేస్‌లో ఆయన ఇన్‌స్టా ఫాలో అవుతూ ఉండే ఉంటారు. అవునవును. అవును. ఆయన నేను వచ్చేస్తున్నానమ్మా, వెయిట్ ఫర్ 2 డేస్ అని చెప్పేసి అట్లా పెట్టారు కదా పాప, అది ఇది అని చెప్పేసి. జనరల్‌గా ఇప్పుడు ఇంట్లో వైఫ్ ఉంది. వైఫ్ అంటే చాలా ఇష్టం. సరే ఇప్పుడేదో అట్రాక్ట్ అయ్యారు, ఇదంతా ఓకే. కానీ ఎంత ప్రేమించే మనిషి చనిపోయినా గానీ, వాళ్ళ జ్ఞాపకాల్లో కొద్ది కాలం ఉండి కొంచెం నార్మల్ అయిపోతారు కొంతకాలానికి. లోపల బాధ ఎప్పటికీ జీవితాంతం బతికున్నంత కాలం ఉంటుంది. కానీ మరీ చనిపోయే అంత ప్రేమ, భార్య మీద లేని ప్రేమ ఆమె మీద ఎలాగా? అదే నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు భార్య దగ్గర లేనిది ఇంకో ఆమె దగ్గర ఏముంటది? ఒక చిన్న విషయం. హ్మ్. ఆ! భార్యతో అంత బాండింగ్ ఉండి, ఎవరితో మధ్యలో వచ్చిన ఆమె కోసం ఇలా ఫ్యామిలీని రోడ్ మీద ఇలా జేయడము కరెక్ట్ గాదు. ఎవ్వరికైనా. ఈవెన్ మా చందుకైనా సరే. ఇప్పుడు ఓకే. చందు మామ నువ్వైతే ఎళ్ళిపోయినావు మామ. చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడే నేను మాట్లాడాలి. తర్వాత నేను మాట్లాడలేను. ఇది నీ ఒక్కనికే గాదు మామ. నీ ఆత్మ ఎక్కడున్నా ఇది జరిగిపోయింది. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ హ్యాపీగా ఉండాలని జెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ నువ్వేమో ఆహ్, తను నువ్వు ఉంచుకున్నది అని అంటా నేనైతే. నేను రెస్పెక్ట్ ఇవ్వను నేను ఆమెకు. ఎందుకంటే తను గూడా వదిలేసింది. ఇద్దరు కిడ్స్ గూడా ఉన్నారు. పెద్ద పెద్ద కిడ్స్. 22 ఇయర్స్ కిడ్స్ ఉన్నారు.
తనకి, పవిత్ర అనే ఆమెకు. ఉమ్, మధ్యలో వచ్చి ఆ అమ్మాయి రావడం వల్లే ఇదంతా జరిగింది. Hmm. రావడంతోనే ఇక ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయినాయి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఉమ్, బెంగళూరుకి మూవీ కోసం సైన్ చేయాలని చెప్పి వెళ్ళారు. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. తను చనిపోయింది. అప్పుడు నాకు తెలిసింది. నేను చూసాను, న్యూస్లో చూసాను. మా ఫ్రెండ్స్ కూడా ఇలా అనుకుంటుంటే 2 డేస్ తర్వాత కాల్ చేశా. ఉమ్, హాస్పిటల్లో ఏదేదో మొత్తం అలా చేసా. కాల్ చేస్తే నాకు 5-6 టైమ్స్ కాల్ చేశా, రిసీవ్ చేయలేదు. దాని తర్వాత కాల్ చేశా, మామ అసలు ఏం జరుగుతుంది, ఏంటి, నచ్చచెప్దాం అనుకున్నా. మామ ఏంది ఇలా స్టేట్మెంట్ సుమన్ టీవీకి ఇచ్చాడనుకుంటా. ఉమ్, నేను పవిత్ర నువ్వన్నారా లేకపోతే నేనన్నా నీ దగ్గరికి వచ్చేస్తా, ఉమ్, నేను నచ్చచెప్దాము లేకపోతే అక్కడికి వెళ్ళి నేను కాల్ చేశా. మా 2 మాటలు మాట్లాడండి ఎక్కువ. ఉమ్, మామ నేను చాలా నాకు ఎలానో ఉంది, నేను మళ్ళీ మాట్లాడతా, నేను పెట్టేస్తున్నా అని చెప్పి కట్ చేసాడు. మళ్ళీ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఉమ్. సరే చందు, మీరు ఎప్పుడు లాస్ట్ గా ఎప్పుడు మాట్లాడారు సార్ తోటి? ఆ, తను చనిపోయే సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాల్ చేశాను నేను. అదే అంటే అది చనిపోయే ముందు 2 డేస్ ఆ ముందే 2 డేస్ ముందు కాల్ చేసే తర్వాత నా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఉమ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కాల్ చేశారంట. ఉమ్, సరే అయిపోయింది, ఏదో అయిపోయింది కదా. కనీసం వాళ్ళ భార్య అనేదంట, చెప్తుంది నాతో. నిన్న వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాను నేను. ఉమ్, వాళ్ళ అమ్మతో మాట్లాడి వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే అసలు అండి నాకైతే అసలు కన్నీళ్ళు ఆగలేదు అసలు. మీకు మామూలుగానే మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ. చాలా ఎక్కువ అసలు. నాకైతే ఉమ్, అస్సలు కన్నీళ్ళు ఆగలేదు. ఆయన మన ఫ్యామిలీకి దిక్కేవారు నాయన. చందు వెళ్ళిపోయాడు నాయన. ఇప్పుడు ఎట్లా నాయన, 2 పిల్లలు ఎట్లా, పాప పాప చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం అన్నీ చాలా చాలా బాధపడి వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది. ఉమ్, సరే చందు, నువ్వు వెళ్ళిపోయినావు. అసలు నువ్వు ఇంత పిరికోనివి అసలు ఎందుకైనావు, అసలు నువ్వు అలాంటి వ్యక్తివి కాదు. ఎందుకు అట్లా తను, సరే ఆమె వెళ్ళిపోయింది, నువ్వు బతికి సాధించేది ఉండే చందు. నువ్వు బతికి సాధించే ఉండే. ఇప్పుడు ఆ, అలా అంటే మా అమ్మ చనిపోయింది చందు. మా అమ్మ చనిపోయింది. నాకు ఇష్టమైన మా అమ్మ ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. నేను కూడా అమ్మతో మాట్లాడేటోడిని. మా అమ్మ చనిపోయిందని నేను చనిపోయాను చందు. బతికి సాధించాలి. మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది. నువ్వు బతికుండాలి చందు. నీకు ఇప్పుడు తను వదిలేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కానీ లివింగ్ రిలేషన్షిప్లో నువ్వు ఉన్న తర్వాత కూడా చెల్లె నీకు ఫోన్ చేసింది, కనీసం పిల్లల కోసమైనా ఇంటికి రా అని. కనీసం ఇంతన్నా జాలి కలగలేదా? పిల్లలన్నా జూనికి రా అని చెప్పి అన్నది. ఇది ఆమెకు కూడా చెల్లెకి కూడా తెలుసు ఈ విషయం. అప్పుడు కూడా నువ్వు వెళ్ళలే. కానీ సూర్య గారు ఇప్పుడు వాళ్ళ వైఫ్ గురించి మీరు చెప్తున్నారు కదా, అసలు బేసిక్గా వాళ్ళ వైఫ్ ఎలా ఉండేవారు మీతో? మీ ఇద్దరికి మధ్యన ఎలా ఉండేది బాండింగ్? నేను 3 టైమ్స్ మాట్లాడా అమ్మా. లొకేషన్లో ఉన్నప్పుడు ఒకసారి కార్లో 3 టైమ్స్ మాట్లాడా. క్యాజువల్గా అన్నయ్య అని చెప్పి మాట్లాడేది. కావాలంటే అలా ఎవరున్నారు పక్కన అది ఇది అంటే సూర్య ఉన్నాడు అది ఇది అని చెప్పి మాట్లాడిచ్చాడు. అలా పరిచయం అంతే. ఎందుకంటే మనకు ఒకసారి ఎవరన్నా అన్నయ్య తమ్ముడు పేరు పిలిస్తే వాళ్ళు మనం అలా 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 చేసేసుకుంటాం, మనం అలా రిసీవ్ చేసుకుంటాం. చందుతో ఉన్న బాండింగ్ అలాంటిది. అయితే చందు ఇక నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో అంటున్నాడు కదా, ఎందుకు చేసుకుంటాలే, చాలా ఎక్కువ పవర్ఫుల్ కదా చందు, అంతా లో అయిపోయి సూసైడ్ చేసుకునేకి అలా ఎక్స్పెక్ట్ చేయలే నేను. కానీ మీరు బిగినింగ్ లో వీళ్ళిద్దరి గురించి రూమర్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీకు ఒక 2-3 ఇయర్స్ బ్యాకే ఈ విషయం గురించి తెలుసు కదా. తెలుసు. బట్ ఈ విషయం ఇంత సీరియస్ అవుతుందని మీరు అప్పట్లో ఎక్స్పెక్ట్ చేశారా? 100% ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సినిమాలో ఇవన్నీ కామన్ జరుగుతూనే ఉంటాయి. అంటే నాకు ఎప్పుడు సినిమాల్లో అని మీరు ఇండస్ట్రీ గురించి మాట్లాడొద్దు. బేసిక్ గా బయట కూడా జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీ ఏంటంటే సెలబ్రిటీస్ కాబట్టి, మీరు కూడా వన్ ఆఫ్ ది సెలబ్రిటీయే కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా సెలబ్రిటీస్ చేసే బయట కనబడుతూ ఉంటాయి. కానీ మీరు ఇండస్ట్రీ పర్సన్ అయ్యుండి ఇండస్ట్రీ అని అదే బయట కూడా ఇవన్నీ ఇలా చాలా మటుకు ఇలా జరుగుతున్నాయి. ఒక చిన్న విషయం చందు, నాకు నీ మీద నువ్వు వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది. అండ్ నా ఆవేదనతో కోపంగా ఉంది. నేను ఇచ్చే మెసేజ్తోని జనాలు కూడా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది కాదు చందు, నువ్వు ఎవరితో మధ్యలో వచ్చిన వేస్ట్ దానికోసం నువ్వు చనిపోయినావు చందు. లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్నావు. మీ ఇంట్లో వాళ్ళంతా పేషెన్సీ ఉన్నారు. మీ భార్య అసలు దేవత. ఎవ్వరు పరాయి స్త్రీతో ఇట్లా ఉంది అంటే ఏ భార్య తట్టుకోలేదు. అయినా సరే నీ భార్య ఇంటికి రా అని చెప్పి పిలిస్తే నువ్వు వెళ్ళలేదు. అది చాలా బాధాకరమైన విషయం. చందు ఒక్కనికే కాదు, అందరికీ సరే ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు పెట్టుకున్నారు సరే, పిల్లలు ఏమైపోవాలి చందు, నువ్వు వెళ్ళిపోయావు చందు. ఇంతమందిని బాధ సందర్భంలో వదిలేసి నువ్వు వెళ్ళిపోయినావు. ఇప్పుడు పిల్లలు ఏం కావాలి, పిల్లల గతి ఏం కావాలి, నీ పేరెంట్స్ ఏం కావాలి,
ఆ చెల్లెలేం కావాలి, ఇంతమందికి ఏం సమాధానం చెప్దామని చెప్పి నువ్వు వెళ్ళిపోయినావు చందు. కాదు సూర్య గారు, ఈ రిలేషన్ ఇంత స్ట్రాంగ్ అవుతుందని మీరు అసలు అనుకోలేదు బిగినింగ్ లో? అది అస్సలు 100% నార్మల్ గా ఎక్స్పెక్ట్ ఏదో చేయలేదు. జరుగుతుంది, కొద్ది రోజులేలే ఇది అంతే అనుకున్నారు. అంతే కొద్ది రోజులే కదా, అవి రూమర్సేనేమో అనే అనుకున్నా తప్ప. కానీ కొన్ని సోషల్ మీడియాస్ లో వాళ్ళిద్దరికి పెళ్లి కూడా అయింది అని చెప్పేసి అంటున్నారు, లేదు నిజమేనా? లేదు పెళ్ళి అవ్వలేదండి. అవ్వలేదా? లేదు అవ్వలేదు. ఓకే. 100% చెప్తున్నా, ఇది పెళ్ళి అయింది అనేది మాత్రం రూమర్. ఉమ్, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అనేది మాత్రం ఓకే, వాస్తవం, నేను నమ్ముకుంటా. ఉమ్, సరే, తప్పులన్నీ పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, చనిపోయారు. ఉమ్, వాళ్ళ గురించి ఇక ఆ, ఎక్కువ నెగిటివ్గా మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. జనాలకు ఆల్రెడీ తెలుసు. ఉమ్, ఇప్పటి నుండి అయినా సరే జనాలు ఇలాంటి రిలేషన్షిప్లు పెట్టుకోకుండా పిల్లల్ని చూసుకోండి, భార్యను చూసుకోండి. మీకు నచ్చకపోతే మీకు నచ్చేలాగా మార్చుకొని భార్యతోనే ఉండండి. ఇంట్లో ఓకే. వాళ్ళ తరే అన్నీ వస్తాయి. వైపు ప్రాణం పోయింది. ఇప్పుడు ఎట్లా ఇంతమందిని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు చందు. అసలు ఏంటి పరిస్థితి? ఇవి మొత్తం సొసైటీలో అన్నీ ఇవే అండి. అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి. ఏదో ఇప్పుడు మధ్యలో వచ్చిన దానికి ఇచ్చే ప్రిఫరెన్స్ భార్యకి ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ వచ్చిన ఆమె వాళ్ళు ఎందుకంత బోరింగ్ అయిపోతున్నారు? అరే వాళ్ళకు నీకు నచ్చేలాగా లేకపోతే నీకు నచ్చేలాగా మార్చుకోబోయి, వేరే వాళ్ళతో ఎందుకు పోయి నీకు రిలేషన్షిప్? వీళ్ళని వాళ్ళు ఉంచుకోవడం, వాళ్ళని వీళ్ళు ఉంచుకోవడం, మరి ఇంత డేర్గా ఇలా బరి తెగించి ఇలా చేసేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ సమాజంలో? మణికొండలో ఫ్లాట్ ఉంది అని చెప్తున్నారు కదా, అవును. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా చందు గారికి? ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే అప్పుడు స్వాతి చినుకులు, కెరటాలు, దాని తర్వాత ఇంకా వేరే ఏదో సీరియల్ చేసేటప్పుడు అయితే కొంచెం అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉండేవి. ఓకే. దాని తర్వాత మనోడు మంచిగా మంచి మంచి రోల్స్ వచ్చాయి, చేశాడు. రెమ్యునరేషన్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు అది ఓన్ ఫ్లాటా అండి? ఓన్ ఫ్లాటే. ఓకే. ఎవరిది ఫ్లాట్? చందు గారిదేనా? అంటే చందు పేరు మీదే ఉంది ఫ్లాట్ అది. చందు గారి పేరు మీదే ఉంది ఫ్లాట్. కొనింది చందు గారేనా? చందునే. ఓకే. షూరా? షోర్. ఇక చందు తను ఇద్దరిలో ఎవరైతే కొంటేంది అదైతే చందు పేరు మీదే అట్లా ఉంది. ఎట్లా అవుతుంది? ఇప్పుడు శిల్ప గారు చందు గారు కలిపి కొనుక్కున్నారు అనుకోండి, ఫ్లాట్ ఎవరిదైతే ఏంటి అని మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు పవిత్ర గారు చందు గారు కొనుక్కున్నప్పుడు ఎవరిదైతే ఏదని మీరు ఎట్లా చెప్తారు? మీరే చెప్తున్నారు అది రిలేషన్ కరెక్ట్ రిలేషన్ కాదు అని చెప్పి. ఇప్పుడు 100% కాదు, కరెక్ట్ ఆయనకి పిల్లలు, ఇద్దరు పిల్లలు ఆయనకున్నారు, ఇద్దరు పిల్లలు ఈమెకున్నారు. సో లీగల్ గా మాట్లాడినా కానీ ఇప్పుడు ఇద్దరు కలిపి కొనుక్కున్నప్పుడు రేపు పొద్దున పిల్లలలో ఎవరి పిల్లలకు వెళ్తుంది ఆ ఫ్లాట్ మరి? నాకు తెలిసినంత వరకు 60% అమౌంట్ పవిత్ర గారిది, ఉమ్, 35-40% అమౌంట్ చందుదని నాకు తెలుసు. ఓకే. కానీ చందు ఫ్యామిలీయే ఎక్కువ నష్టపోయింది కాబట్టి, అది మాత్రం చందు పేరు మీదే ఉంది కాబట్టి 100% మీ చందు ఫ్రెండ్ అనా? ఫ్యామిలీకే. మా ఫ్రెండ్ అని కాదండి. ఇప్పుడు నష్టపోయింది ఎవరు ఎక్కువ నాకు ఎక్కువ చెప్పండి. నష్టపోవడం, ఎక్కువ లాభపడడం కాదు సార్. ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అవును. ఎట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరు రిలేషన్, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కోరుకున్నారు కాబట్టి అక్కడ రిలేషన్ అనేది బాండ్ అయింది. అండ్ ఫ్లాట్ కొనుక్కున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ వే ఆఫ్, అంటే వాళ్ళ వ్యూలో చూస్తే ఏంటంటే ఆమెకు కూడా అన్యాయం జరిగిందని అనుకుంటారు. ఎందుకంటే ఆమె సడన్గా చనిపోయింది. ఇప్పటి వరకు సార్ అసలు ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సరే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు కార్లో డ్రైవర్ ఉన్నాడు, ఆ పవిత్ర గారు వాళ్ళ మేనకోడలో సంథింగ్ ఎవరో ఉన్నారు అని చెప్తున్నారు. ఇంతవరకు ఆ మేనకోడలు కెమెరా ముందుకు ఎందుకు రాలేదు? ఆ డ్రైవర్ కెమెరా ముందుకు ఎందుకు రాలేదు? వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకు మరి? ఎందుకు రాలేదంటే ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సరే, వాళ్ళు కెమెరా ముందుకు రాలేదు. ఉమ్, చందు కెమెరా ముందుకు వచ్చాడు. ఉమ్, అసలు చందు చనిపోవడానికి సగం రీజన్ కూడా మీ మీడియా వాళ్ళే. అవునా? 100% సగం రీజన్ మీ మీడియా వాళ్ళే. ఎలా? ఎందుకంటే చందునే చంపేశాడు, ఉమ్, చందు వల్లనే ఇదంతా జరిగింది, చందు నటిస్తున్నాడు, మొన్న కట్టు ఇక్కడ కనిపించింది, ఈరోజు కట్టు లేదు, అసలు ఏంటి అని చందును ప్రశ్నించారు. ఇప్పుడు అంత ఎఫెక్షన్ ఉన్నాడు, ఆల్రెడీ ఆమెకు ఆత్లో ఉంది, ప్రాబ్లం ఉందని తెలుసు. ఉమ్, ఆ యాక్సిడెంట్ అయినప్పుడే స్పాట్ చనిపోయింది, అంబులెన్స్ కూడా టైంకి వెళ్ళదే అంట, చనిపోయిందని తెలిసింది. ఉమ్, అంత ఎఫెక్షన్ ఉండి అంత ప్రేమగా ఉన్న మంచి ఏదైతే అయింది అలాంటి వ్యక్తిని మీ మీడియా వాళ్ళు నెగిటివ్గా చూపించడం వల్ల తను తట్టుకోలేకపోయిండు. ఆల్రెడీ అతను ప్రాబ్లంలో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. ఉమ్, మీ మీడియా వాళ్ళు ప్రతిదాన్ని అరిగిన క్యాసెట్ లెక్క దాన్నే చూపించి దానివల్ల కూడా సగం
అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక అదొక ప్రాబ్లం, ఇదొక ప్రాబ్లం. మీ మీడియా వాళ్ళకు కూడా నేను దయచేసి చెప్తున్నా, సార్ చూసింది చూసినట్టే రాయండి. యాక్చువల్గా ఎవరో చెప్పారని రాయకండి. కాదు సార్, ఇక్కడ ఎలా ఉందంటే మొత్తం తిప్పి 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 ఫైనల్ గా మీడియా మీదకి తీసుకొస్తున్నారు. మేబీ కొన్ని మీడియా ఛానల్స్ లో ఏమన్నా నెగిటివ్ గా మాట్లాడారేమో కానీ కొన్ని కాదండి, ఆల్మోస్ట్ 90% మీడియా పీపుల్ నెగిటివ్ గానే మాట్లాడిర్రు. ఇప్పుడు చందుయే చంపేసిండు, అతను ఎందుకు చంపుతాడమ్మా? ఇప్పుడు ఓ చిన్న ఎగ్జాంపుల్, సరే వాళ్ళ లక్కు, వాళ్ళకి ఏం అవ్వలేదు, తనకే అలా జరిగింది, ఆల్రెడీ తనకు హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల ఆట వచ్చి చనిపోయింది. యాక్చువల్లీ మీకు చెప్తున్నా, ఇది ఎక్కడ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ అయిందంటే, ఆ, వీళ్ళిద్దరూ సెట్లో ఉన్నప్పుడు త్రినయని ఆ పవిత్ర అనే ఆంటీ అనుకుందాం, నేను ఆంటీ అనే అంటామని, పవిత్ర అనే ఆంటీకి బ్రీత్ సరిగా రాలేదంట. బ్రీతింగ్ సరిగా ఆడకపోతే మనోడు బ్రీత్ ఇచ్చాడంట. అప్పుడు ఈ ఎఫెక్షన్ స్టార్ట్ అయింది. బ్రీత్ తో మొదలైన ఎఫెక్షన్ ఎఫెక్షన్ ఓకే ఇలా ఎండ్తో స్టార్ట్ అయిపోయింది, ఎండ్తో అయిపోయింది, అలా వచ్చిన ఎఫెక్షన్ ఇది. మరి ఇది ఎంతమందికి తెలుసు, ఎంతమంది, నాకు వచ్చిన సమాచారం ప్రకారం అది అలా స్టార్ట్ అయింది. సరే, ఎలా అయితే స్టార్ట్ అయింది, మీరే చెప్పారు కళ్ళతో చూడండి చెవులతో వినంది ఏది, ఐ మీన్ కళ్ళతో చూడండి ఏది నమ్మనని, మరి చెవులతో వినేది ఎలా నమ్మారు? సరే మీ మీడియా వాళ్ళు ఎందుకు రాస్తున్నారు మరి? సరే, ఇది రూమర్ అనే నేను అనుకుంటా. మీ మీడియా వాళ్ళు దాన్ని కూడా పదే పదే బ్రీత్ ఇలా ఇచ్చాడు అని మీరు మీడియా వాళ్ళు ఎందుకు రాయాలి? మీరేమన్నా చూసారా? సార్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మన ఇద్దరం చాలా రోజుల నుంచి మన ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండింది, కానీ నిన్న ఈవినింగ్ మీకు కాల్ చేసినప్పుడు నేను చందు గారు అని మాట్లాడాను. అండ్ అసలు ఏంటి సార్ ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి మీతో మాట్లాడాను, కానీ చందు గారి గురించి నేను మీతో అసలు నెగిటివ్గా ఏమైనా మాట్లాడానా? మాట్లాడలేదు. బయట మీడియాలో ఇంత జరుగుతుంది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇప్పటివరకు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు, కెమెరా ఎదురుగా చెప్తున్నా. చందు గారు చనిపోయే ముందు రోజే నేను చందు గారితో మాట్లాడితే అదే రోజు ఆయన బెంగళూరు నుంచి వచ్చారు, మీకు కూడా తెలుసు కదా, మార్నింగ్ బెంగళూరు నుంచి వచ్చారు. 10 o'clockకి నేను కాల్ చేశాను ఆయనకి. నేను అసలు హైదరాబాద్లో లేను నిజానికి. కాల్ చేసి ఇట్లా సో అండ్ సో, ఇంతకుముందు మేడంతో కూడా నేను మాట్లాడాను, అంటే అప్పుడు పవిత్ర గారి గురించి మాట్లాడాను, ఎందుకంటే నాకు అసలు వీళ్ళిద్దరు రిలేషన్ గురించి క్లారిటీ లేదు. సో మేడం అంటే నాకు అప్పుడు ఈ శిల్ప గారు పిక్చర్ తెలియదు అసలు ఏమి. అయితే ఇట్లా మాట్లాడాను, నాకు మీ ఇంటర్వ్యూ కావాలి చందు గారు అన్న అంటే, షూర్ అండి చేద్దాము, ఒక్కటే మాట, ఇంటర్వ్యూవా అన్నారు ఫస్ట్. అవునండి ఇంటర్వ్యూ కావాలి, మాట్లాడాలి కొంచెం, అంటే ఏదేదో రాస్తున్నారు ఏదేదో వస్తుంది కదా, ఒకసారి క్లారిటీగా మాట్లాడదాము అని చెప్పేసి అన్న. అంటే అయితే ఓ పని చేయండి, బెంగళూరు నుంచి ఇప్పుడే వచ్చాను నేను, కొంచెం చిన్న చిన్న ఎంఆర్ఐలు అవి చెకప్స్ ఉన్నాయి నాకు, మీరు 2 o'clock తర్వాత ఇంటర్వ్యూ అరేంజ్ చేసుకోండి అన్నారు. వెంటనే ఛానల్కి కాల్ చేశాను, 2 o'clock తర్వాత ఎవరినైనా యాంకర్ని పంపించండి. నేనేమనుకున్నాను, ఓ 4-5 రోజుల తర్వాత నేను వచ్చాక పెట్టుకుందాంలే అనుకున్నా. కాకపోతే ఆ రోజే వెంటనే ఆయన రమ్మని చెప్పారు. ఎక్కడికి రావాలి అంటే మణికొండ నా ఫ్లాట్కి వచ్చేసేయండి అన్నారు. సరే అని స్టూడియోకి కాల్ చేసి, సరే నా బదులు ఎవరినైనా యాంకర్ని పంపించేసేయండి అని చెప్పేసి అన్నా. ఇది మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం ఫోన్ చేశాను 1 o'clock ఒకసారి, అంటే 2 o'clock ఇంటర్వ్యూ కదా స్టార్ట్ చేపిద్దాం ఇంకా అని చెప్పేసి మా వాళ్ళని కాల్ చేస్తే, ఎవరో సమ్ పర్సన్ లిఫ్ట్ చేశారు కాల్. లిఫ్ట్ చేసి ఎంఆర్ఐ అది చేయించుకుంటున్నారు సార్ అని చెప్పేసి చెప్పారు. అంటే సరే అయితే అన్న. ఈవినింగ్ కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సరే ఇంక వదిలేసి ఆ రోజుకి మెసేజ్ పెట్టాను, సార్ మీరు ఇవాళ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు కదా, బట్ మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి. నెక్స్ట్ డే ఫోన్ చేస్తే మార్నింగ్ లిఫ్ట్ చేయాల. ఈవినింగ్ ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది నాకు ఈ విషయం. అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఆ టైంలో. వెంటనే ఛానల్కి కాల్ చేసి చెప్పా ఇలా అంటా అని చెప్పాం, కానీ మేము బయటకు న్యూస్ రానివ్వలేదు. ఎందుకంటే అందులో ఎంతవరకు నాకు తెలిసింది కూడా చాలా అఫీషియల్ కాల్ అది, అయినా కానీ మేము బయటకు రానివ్వలేదు. వితిన్ 1 hourలో చూస్తే అన్ని ఛానల్స్లో ఇదే న్యూస్. అసలు నేను ఆ రోజు నైట్ నిద్రపోలేదు. అంటే నిన్న మధ్యాహ్నం నాతో అంత మంచిగా మాట్లాడిన పర్సను ఇవాళ హ్యాంగ్ చేసుకున్నారంటే అది ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా కానీ. బట్ దట్టు నాకు ఉన్న మీడియాలో ఉన్న సర్కిల్ కానివ్వండి, ఇండస్ట్రీలో ఉన్న సర్కిల్లో కానివ్వండి, చందు గారి గురించి చాలామంది చాలా పాజిటివ్గా చెప్పారు, ఇలా అని చెప్పేసి. బట్ అలాంటి పర్సన్ ఫ్యామిలీతో అలా ఉండడం, వాళ్ళ వైఫ్ అలా మాట్లాడడం అతని గురించి, అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆయన ఇలా చేసుకోవడం అనేది మట్టుకు నిజంగా బాధాకరం, చాలా బాధాకరమైన విషయం అండి. ఆ లోటు తీర్చలేం మనం. ఇప్పుడు తనేంటి, తను యాంగింగ్ చేసుకొని వెళ్ళిపోయాడు, మరి ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు సరే పాపం తను ఏమి హ్యాపీగా ఉంది సార్, పెళ్లి చేసుకుంది 2015లో పెళ్లి చేసుకుంది. లేదు హ్యాపీగానే ఉందండి, హ్యాపీగానే ఉంది. ఈ తిన్నుతో ఇలా అయిన తర్వాత అప్పుడు సార్ 5 సంవత్సరాలు ఒక భార్య భర్తల రిలేషన్ అనేది 5 సంవత్సరాలైనా చెప్పండి.
హ్మ్. ఇది కరెక్ట్. అంటే కలిసొచ్చే కాలానికి 3 ముళ్ళు అని జెప్పేసి అంటారు. అలాంటిది ఆ 3 ముళ్ళు వేసి ఆమెతో ఎట్లా అయిందంటే ఇద్దరు పిల్లల్ని కనగానే ఆమె బోరొచ్చేసిందా పాపం? బోర్ వచ్చిందని కాదండి. అదేదో అంటారు కదా! ప్రేమ అనేది గుడ్డిది అని చెప్పి. హ్మ్. సరే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇప్పుడిది చనిపోయారు. ప్రేమేనా అయితే ఫైనల్‌గా? అది ప్రేమ అంటారు. దానికి నా నా దృష్టిలో దాన్ని కామం అని నేనంట. హ్మ్. ప్రేమని అనను. అది కామంతో జరిగిందే. అసలు తనకు సిగ్గుండాలి. ఆ పవిత్ర అనే ఆమెకు సిగ్గుండాలి. అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని, ఒకటే ఫ్లాట్‌లో పిల్లలు, ఒకటే ఫ్లాట్‌లో వీళ్ళిద్దరు. వా అబ్బాయి ఒక రూమ్‌లో, అమ్మాయి ఒక రూమ్‌లో, వీళ్ళిద్దరు ఒక రూమ్‌లో. తనకింత సిగ్గు, శరం ఉండాలి. చిన్న పిల్లలున్నారే, ఇదుండాలి. నాకే సొంత పైనుంచి కాల్స్ చేస్తే, చందు దగ్గర ఎవ్వరు రావద్దని చెప్పి వార్నింగ్‌లు గూడా ఇవ్వడం. నాకు తెలియదు ఇవన్నీ. నాకు ఇవన్నీ తెలిసినట్టయితే అప్పుడే నేను ఏదో ఒకటి చేస్తుండే. తర్వాత ఎవరు వార్నింగ్ ఎవరికిచ్చారు? ఈ పవిత్ర యాక్చువల్లీ చందు వాళ్ళ మా చెల్లెలు ఎళ్ళడం జరిగింది. హ్మ్. ఎళ్ళి అక్కడ చెప్పిందంట, ఇట్లా నా భర్త ఇలా చేస్తుంది అది ఇది అంటే, మేమేం చేయలేం అని ఆళ్ళ పిల్లలు గూడా అన్నారంట. వాళ్ళ ఆహ్, పవిత్ర వార్నింగ్ గూడా ఇచ్చిందంట. కాదు. ఒక అఫీషియల్ వైఫ్‌కి ఒక అన్‌అఫీషియల్ పర్సన్ వార్నింగ్ ఇచ్చిందా? ఇచ్చింది. పాపం ఆమెది అమాయకత్వం అనుకోవాలా? ఈ జనరేషన్‌లో ఎవరున్నారు? అసలు కేసులు, గీసులు ఏమన్నా ఏం చేసుకుంటావో చేసుకోని. అసలు ఇన్ని జరుగుతున్నా సరే ఇలాంటి దాని మీద యాక్షన్ తొందరగా తీసుకోవాలి. హ్మ్. హ్యూమన్ రైట్స్ గావచ్చు, పోలీసోళ్ళు గావచ్చు, ఏదన్నా గావచ్చు, ఇలాంటి సిస్టమ్ మారితే చాలా బావుంటది. ఇంకొకసారి ఇలాంటి న్యూసులు జరగకుండా ఇ ఇలాంటి ఇలాంటివి కాకుండా ఏదన్నా యాక్షను తొందరగా తీసుకుంటే బావుంటది. హ్మ్. దీనికోసం మేము మీడియాలో ప్రయత్నించండి. ఇలా జరుగుతున్నాయి గదా! హ్మ్. ఇలా అయితే ఇలా పనిష్మెంట్ ఇచ్చేసేలాగా చట్టం తీసుకొస్తే చాలా బావుంటుందని హ్మ్. సరే. నాకనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి విషయం చాలా వరకు మన చందు గారి మెయింటెనెన్స్ గానివ్వండి, అతని ఫైనాన్షియల్స్ గానివ్వండి, మొత్తం అంతా గూడా పవిత్ర గారే చూసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం మీరు చెప్పండి? ఓపెన్‌గా చెప్పండి సార్. ఎందుకంటే మీకు అన్నీ తెలుసని నాకు తెలుసు. కానీ మీ ఫ్రెండ్‌ని తక్కువ చేస్తున్నా అన్న ఫీలింగ్, గిల్ట్ మీకు చాలా ఉంది. అది మీరు కెమెరా ముందుకొచ్చే ముందే నాతో చెప్పారు. కానీ ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం. మీరు చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా అండి. హ్మ్. ఇప్పుడు వాళ్ళేదో ఎళ్ళిపోయిర్రు. హ్మ్. ఆ! ఇగ వాళ్ళ గురించి ఎళ్ళిపోయినోళ్ళ గురించి వాళ్ళ ఆత్మశాంతి కోసం ఏదో మనం శ్రద్ధాంజలి ఘటించి ఉంటే బావుంటది. ఇవన్నీ అనవసరమైన మరి క్వెషన్స్. మీరెందుకొచ్చారు సార్ నేను పిలవగానే ఇంటర్వ్యూ ఇవ్వడానికి? కరెక్టే. ఓకే. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలండి. హ్మ్. ఇప్పుడు ఎవరికి పెడితే ఏముంది? ఏదో జరిగిపోయింది. అంతే ఎనఫ్. అట్లెట్లా అవుతది సార్? ఎవరెవరికి పెడితే మీరు నా క్వెషన్ సరిగ్గా వినలా. నేను శిల్ప గారు, చందు గారి గురించి అడగలేదు. నేను పవిత్ర గారు, చందు గారి గురించి అడిగాను. ఎవరికి ఎవరు పెడుతున్నారు అని జెప్పి. పవిత్ర గారే మొత్తం అంటే మాక్సిమం నాకు తెలిసినంత వరకు పవిత్రగా మనోడు అంత ఎఫెక్షన్ అవ్వడానికి, అంత ఎడిక్ట్ అయిపోవడానికి, ప్రతి దానికి ఈ పవిత్ర అనే ఆంటీ ఎక్కువ సపోర్టింగ్ వల్లనే మనోడు స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. సో, ఫైనాన్షియల్స్ అంతా గూడా పవిత్ర గారే ఇంక చూసుకుంటారు. పవిత్ర గారే మాక్సిమం. అంటే చందు ఏం తక్కువే. చందు దగ్గర గూడా ఓకే. హ్మ్. కానీ ఇగ ఆశకనేది అంతుండదనమాట. హ్మ్. కానీ మనోడు సరే చూసుకుంది, పెట్టింది అన్నీ ఓకే. కానీ ఇక్కడ అని కూడా న్యాయం జేస్తే బావుండేది. హ్మ్. న్యాయం జేస్తే బావుండేది. ఇంగ డైవర్స్ అవ్వలేదు, ఏమవ్వలేదు. అంతా అలా తెగించి అలా పెట్టడం అనేది అది కరెక్ట్ గాదు. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండుని సమర్థించి మాట్లాడితే రేపొద్దున ఆడియన్స్ గూడా "అరె! నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా?" అని చెప్పి నన్ను గూడా అంటారు. హ్మ్. నాకు చాలా బాధగా ఉంది. మీకు తెలుసు. హ్మ్. నాకు మాక్సిమం తెలుసు. నాకు చాలా తెలుసు. బాధగా ఉంది. యెస్. యెస్. కానీ ఎ కొంతమందన్నా మారతారు గదా! హ్మ్. ఎందుకంటే చనిపోయినోళ్ళ గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఏమో నాకైతే తెలీదు గానీ, హ్మ్. ఈవెన్ ఇప్పుడు బతికున్నోళ్ళన్నా మారతారు గదా! అనే ఉద్దేశ్యంతో నేను జెప్తున్నా. కాదు సార్. ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్ అయిపోయారు చాలా రోజుల నుంచి. శిల్ప గారు, చందు గారు. మరి డివోర్స్ ఎందుకు అప్లై చేయలేదు? చందు గారు డివోర్స్ ఇచ్చే ఆలోచన లేదా వైఫ్‌కి? ఇగ అది నాకు తెలియదండి. హ్మ్. తెలియదు. ఎందుకంటే డివోర్స్ కావాలంటే ఇద్దరూ మ్యూచువల్‌గా ఉండాలి. హ్మ్. అవునా గదా! హ్మ్. ఇక్కడ ఇద్దరు పిల్లలున్నారు. లేకపోతే ఇద్దరి సైడు తప్పుండాలి. హ్మ్. ఇంత జరుగుతున్నా సరే, ఆ అమ్మాయి డైవర్స్ చేయడానికి రెడీ లేదు. హ్మ్. సరేలే నా మొగుడే గదా! వస్తాడు గదా! అనే ఆలోచనతోనే ఉంది పాపం ఆ అమ్మాయి. హ్మ్. సరే తను చనిపోయిన తర్వాతన్నా ఇతను స్ట్రాంగ్‌గా ఉండి, ఫ్యామిలీతో పాటు ఉంటే బావుండే. అది చెప్పారంట గూడా ఆళ్ళు. హ్మ్. ఇది అయిపోయిందన్న. నువ్వేందో స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నావు. అలా చేసుకోకంటే నేనేం పిరికోని గాదు. అంత అలా చేసుకునేవాడిని గాదని జెప్పి గూడా జెప్పాడంట. హ్మ్. కానీ చెప్పాడంట. ఇగ అదే వీళ్ళు గూడా అదే భరోసాతో ఉన్నారు. ఏం గాదు గదా! ఇంకా
వచ్చేస్తాడు కదా, నా మొగుడు నా దగ్గరికి వస్తాడు, మా డాడీ నా దగ్గరికి వస్తాడు అనే ఉద్దేశంతో పిల్లలు, తను, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉన్నారంట. అప్పట్లోనే ఇలా అయిపోయిందని షాక్ వాళ్ళందరూ. సరే, ఇప్పుడు మామూలుగా మీరన్నట్లుగా అదే ఈ బెంగుళూరు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? డైరెక్ట్‌గా ఫ్లాట్‌కి వెళ్ళిపోయారా? ఎప్పుడు అంటున్నారు మీరు? చనిపోయే ముందు రోజు. చనిపోయే ముందా? ఫ్లాట్‌కే, హాస్పిటల్‌కి, హాస్పిటల్ నుంచి ఫ్లాట్. హాస్పిటల్ నుంచి ఫ్లాట్. ఎందుకంటే నేను కాల్ చేసినప్పుడు మధ్యాహ్నం నుంచి మణికొండలో అవైలబుల్ ఉంటానండి. అదే అదే చెప్పాను కదా, హాస్పిటల్లో అన్కాన్షియస్ అయిపోయాడు. మార్నింగ్ అన్కాన్షియస్ అయిపోయి దాని తర్వాత మిర్రర్స్ బ్రేక్ చేయడం అవన్నీ చేసి అలా చేశాయంటే హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. అంటే మెంటల్ కండిషన్ మెంటల్ బాగాలేదంటారా? కండిషన్ ఏం కాదు, కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉండేది. అది కాదండి, దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి, అది కామంతో కావచ్చు, దేంతో కావచ్చు, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాం, ఆ వ్యక్తి లేరనేసరికి కొంచెం ఎవరికైనా అది అలా అయిపోతుంది కదా, అలా చేసాడు. దానివల్ల పిచ్ అని, అదని, ఇదని పేపర్లో న్యూస్లో అదే పదే పదే చూపిస్తున్నారు. దానివల్ల కూడా తను కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. దానివల్ల కూడా సగం ఇవి ఇలా చూపించడము, పవిత్ర నువ్వే చంపేయడము, దాని తర్వాత ఇవన్నీ దీనివల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. ఇది కూడా ఒక రీజనే తను చనిపోవడానికి. కానీ నేను చెప్పేది ఒకటే, సరే తను మధ్యలో వచ్చింది, మధ్యలో చనిపోయింది, కానీ తను బతికి ఉన్న ఇప్పుడు సరే ఆ లైఫ్ ఎంజాయ్ చేసిండో ఏం చేసిండో అంతా అయిపోయింది. వీళ్ళకి న్యాయం చేస్తే బాగుండేది. చనిపోయేది లేకుండా మామ చందు, నువ్వు 100% నువ్వు చనిపోయేది లేకుండా మామ, నువ్వు బతికేది ఉండే 100%. ఇక్కడ ఫ్యామిలీ ఉంది మామ, మొత్తం నీకు ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు బతికితే చాలా బాగుంటుండే. ఇది ఒక్కటే నువ్వు చాలా తప్పు పని చేసినావు. సో సూర్య గారు, ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను. జనరల్గా వీళ్ళిద్దరూ అంటే ఆయన ఎలా చెప్పారంటే వీడియోలో, ఎస్ మేము అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం ఈ విషయాన్ని, ఒక యాంకర్తో మాట్లాడినప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. ఇంకొద్ది రోజుల్లో తన నా భార్య అని చెప్పేసి చెప్పారు. అది ఎంతవరకు నిజం? వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? వాళ్ళిద్దరూ ఏంటంటే పేరుకు మాత్రం లివింగ్ రిలేషన్షిప్పే, కానీ ఒక భార్య భర్తలాగానే కలిసి ఉన్నారు. ఇంకొక ఈ యాక్సిడెంట్ అవ్వకపోతే ఒక 2-3 డేస్లో వాళ్ళ మ్యారేజ్ కూడా, అంటే ఇక్కడ డైవర్స్ ఇవ్వకముందే మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీ, ఏమైనా సరే ఫేస్ చేసి, అంటే తను ఆ పవిత్ర అనే ఆమె డేర్నెస్, ఏదైనా చూసుకుందాం, పైసా ఉంది కదా అనే అహంకారం, నా వైపు ఉన్నాడు కదా తిను అనేది అహంకారం, అతన్ని బ్రేక్ మొత్తం ఇలా పిటికిల్లో పట్టేసుకుంది చందుని. ఒక 2-3 డేస్లో మ్యారేజ్ కూడా చేసుకొని బెంగళూరు వెళ్ళిపోదాం అనే ఆలోచనలో కూడా ఉండేవాళ్ళు. ఈ చందు గారి గురించి ఇవన్నీ పక్కన పెడితే పవిత్ర గారు ఎలాంటి వాళ్ళు అసలు పర్సనల్గా? ఎందుకంటే చందు గారు అనే టాపిక్ లేకుండా అసలు పవిత్ర గారి నేచర్ ఎలాంటిది? పవిత్ర గారికి ఒక్కరితోనే కాదు, ఆల్రెడీ 3-4 ఎఫ్ఐఆర్ ఉందని ఇంతకు ముందు. ఆ తెలుగు ఆర్టిస్ట్ కాదు తను, కన్నడ ఆర్టిస్ట్. నేను కూడా తన గురించి తెలుసుకుంది ఏంటంటే, ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్ వదిలేసింది, కన్నడలో కూడా 2-3 ఎఫ్ఐఆర్ ఉంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ చందు 5th నెంబర్ ఏమో ఐ థింక్, నాకు తెలిసి. చందు ఏదో బాగా ఎఫెక్షన్ అయిపోయి ఒకటే దాంట్లో ఉండడం వల్ల అసలు బ్రదర్ క్యారెక్టర్ నుంచి తప్పుకోవడానికి కూడా రీజన్ కూడా పవిత్ర అనే ఆమెనే, ఆంటీయే. అది కాదు, బెంగళూరులో హస్బెండ్ వదిలేశారు అని మీరు చెప్తున్నారు, కానీ మన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ హస్బెండ్ పిల్లలతో వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడారు కదా. మీడియా ముందు మాట్లాడికి ఏం చేస్తాడు? మాట్లాడడం కాదు, అలాంటి భార్యనే కావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయన తిక్కనా వెర్రా లేకపోతే ఏమంటారు మీరే చెప్పండి. అంటే అంత కూడా, అంటే విలేజ్ మనస్తత్వం అతంది, మీరు చూశారు. ఇక ఒకసారి కెమెరా ముందుకు వచ్చేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఇలాంటి భార్య కావాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాడు. ఇలాంటి చెత్త ముండ రావాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారా? అతనికి తెలియదు, అతను ఏం మాట్లాడుతున్నాడు కూడా అతనికి అర్థం కావట్లేదు. ఆల్రెడీ అతనికి కూడా తెలుసు తను ఇలాంటిది ఇట్లా అని తెలిసినా కూడా చెప్పుకోలేడు కదా. చెప్పుకోగలుగుతారు ఎవరన్నా? తెలుసు, ఆల్రెడీ ప్రపంచానికే తెలుసు, ఆయన ఏం చెప్తాడు? ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అని నేనైతే విన్నారు, కానీ మీకు తెలియదు, చూడలే. ఇగో ఒకటి అంటే లైట్ తీసుకోవచ్చు, 3-4 అంటే కావాలని అయితే ఎవరైనా చెప్పరు కదా, కావాలని అయితే బ్లేమ్ చేయరు కదా. తెలిసినప్పుడు ఈ విషయం చందు గారికి తెలియదా? ఎవరికి తెలిసినా సరే చెప్పాను కదా, కామంతో కూడుకున్న దాన్ని ఎవరేం మార్చలేరు. ప్రేమను మార్చొచ్చు, కామాన్ని మార్చలేం మనం. కామంతో ఉండే ఆ కోరికల్ని మనం మార్చలేం, అంతే. వాళ్ళంతే, మారరు ఎవరైనా అంతే ప్రపంచంలో.
సో ఫైనల్గా వాళ్ళ ఫ్యామిలీకి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? నా సపోర్ట్ నేను చెప్పను. ఆల్రెడీ నేను మాట్లాడే వాళ్ళతో ఉమ్, కలిశాను కూడా. ఉమ్, వేరే టీవీ వాళ్ళు కూడా లైవ్లో నాతో మాట్లాడిచ్చారు. ఉమ్, నేను ఏం సపోర్ట్ చేయాలో నాకు తెలుసు, నా మనసులో ఉంది. ఉమ్, నా ఫ్రెండ్ తరపున కాదు నేను సపోర్ట్ చేసేది. ఉమ్. నేను చెల్లెలో అనుకున్నా, నన్ను అన్నయ్య అని పిలిచింది. నేను ఏం చేయాలో నా చెల్లెకి నేను చేస్తా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సూర్య గారు. అంటే మీరున్న పెయిన్లో, మీరున్న బిజీ టైంలో కూడా వచ్చి మాకు చందు గారి గురించి చెప్పారు. అండ్ అంటే ఒక బాధ్యతాయుతంగా ఇలాంటి విషయం గురించి స్పందించారు. నాట్ ఓన్లీ మా ఛానల్, మీరు బయట కూడా నేను మీ బైట్స్ చూశాను. చక్కగా ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అండ్ మీ హెల్పింగ్ నేచర్ గురించి ఆల్రెడీ మాకు తెలిసిందే. ఎందుకంటే చాలామంది ఆర్గనైజర్స్కి కానివ్వండి, ఎన్నో వాటికి మీరు హెల్ప్ చేస్తున్నారు. అలాంటిది మీ చెల్లెలకి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము డెఫినెట్గా ఆశిస్తున్నాము. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.